హరే కృష్ణ. కూర్మ గ్రామానికి స్వాగతం. యాక్చువల్గా మన కూర్మ గ్రామం అనేది ఏర్పాటు చేయబడి లాస్ట్ 5 years అయిందండి. గత 5 సంవత్సరాల నుంచి కూర్మ గ్రామం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న 15 కుటుంబాలు కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. మహారాష్ట్ర, హైదరాబాద్, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఒరిస్సా, ఇంకా గుజరాత్, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చారు. మేమందరం కూడా ఇందులో కొందరు ఇతర గురువుల యొక్క శిష్యులు ఉన్నారు. కానీ ఇక్కడ ఇది పూర్తిగా కూడా దీనికి ఫౌండర్ భక్తి వికాస స్వామి మహారాజ్ ఇక్కడ ఫౌండర్ అన్నమాట. సో ఇది అసలు ఇక్కడ పూర్తిగా కూడా విద్యుత్ అనేది వాడము. మీరు కూడా చూస్తుండొచ్చు. అసలు విద్యుత్ వాడకపోవడానికి కారణం ఏంటంటే మనము మానవ జన్మ అనేది పొందాం కదా. ఈ మానవ జన్మ అనేది ఒకసారి అయిపోయిన తర్వాత 84 లక్షల జంతు జన్మలకి మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మానవ జన్మ అనేది ప్రత్యేకంగా మనం భగవంతుడి సేవ కానీ చేసినట్లయితే మళ్ళీ జన్మ అనేది మనకు లేకుండా చేసుకోవడానికి. కానీ మనం నగరాల్లో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మనము కేవలం మనకు కావాల్సినది ఆహారము, బట్ట, ఇల్లు, ఈ మినిమం వీటి గురించి మనం 14 గంటలు 15 గంటలు కూడా ఈ మధ్య అందరు వర్క్ చేస్తున్నారు. కానీ బట్టలు, ఆహారం, ఇల్లు స్వయంగా మనం పూర్వము అనేది ఇప్పుడు మన అనాది నుంచి వేల సంవత్సరాల నుంచి ఏదైతే మన జీవన విధానం, భారతీయ జీవన విధానం ఉందో ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇలాంటి కాన్సెప్ట్ అనేది లేదు. పూర్వం వృత్తులు ఉండేవి, ఆ వృత్తులు చేసుకుంటూ జీవించేవాళ్ళు. సో ఇది ఇక్కడ కూడా అది వస్తు మార్పిడి జీవన విధానం అనేది కొనసాగుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే విద్య ఉందో మనకు పిల్లలకి కూడా భగవద్గీత, భాగవతము ఇలాంటి ప్రభుపాదుల వారు రచించిన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ పిల్లలు చదువుతారు. తర్వాత వాళ్ళు ఇక్కడే ఏదైనా వృత్తి నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడే వాళ్ళు శిక్షణ పొందుతారు. భవిష్యత్తులో వాళ్ళు ఇక్కడే స్థిరపడతారు. తర్వాత వివాహము, తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ విధంగా ఒక 2-3 తరాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. బయట చూస్తే మీరు డైవర్స్ కేసెస్, నేరాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ ప్రధానమైన కారణము ధనము మీద నడుస్తుంటుంది అనమాట. సో కానీ పూర్వం మనం చూసినట్లయితే ఈ వస్తు మార్పిడి అనేది ఏం చేస్తుందంటే మనిషి యొక్క బాధ్యత అనేది పెంచుతుంది. రెండోది, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ జీవిస్తారు. మూడోది ఏంటంటే ఈ యొక్క ధనం మీద వ్యామోహం ఎప్పుడైతే ఉంటుందో మనిషి భగవంతుని మర్చిపోతాడనమాట. అందుకని భగవంతుడి యొక్క కేంద్రీకృతమైన ఈ యొక్క జీవన విధానం కూర్మ గ్రామం అనమాట. ఇక్కడ మనమే కూరగాయలు పండిస్తున్నాము, ధాన్యము, అందులో ధాన్యాల్లో చాలా రకాలు, అలానే పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, తర్వాత నూనె గురించి అని పల్లీలు, ఇంకా నువ్వులు ఇలాంటివి కూడా పండిస్తున్నాము. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్లయితే సిమెంట్ కూడా యూజ్ చేయకుండా ప్రయత్నిస్తున్నాం. ఎలా అంటే మన పూర్వము ఎడ్లతోటి గానుగ సున్నం అనేది ఉండేది. అంటే 2 ఎడ్లు తిరుగుతూ ఉంటాయి. సో మనము సున్నము ఇంకా ఇసుక మిక్స్ చేస్తామన్నమాట. దాని ద్వారా మనం ప్లాస్టరింగ్ కి కూడా వాడతాము. సో ఇక్కడ కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నామంటే ఇక్కడ సూర్యుడు ఉన్నంతసేపు పని చేస్తాము. కానీ సూర్యుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో సాయంత్రం 6:30కి సంధ్యా ఆరతి ఉంటుంది మాది. దాని తర్వాత మనకు భాగవతం క్లాస్ లేదా రామాయణం ఇలాంటి ప్రవచనం విని, పూర్వం కూడా ఇలానే ఉండేది. సాయంత్రం హరికథ ఇలా విని ప్రజలందరూ ప్రశాంతంగా పడుకునేవారు. ఇప్పుడు మనం చూడొచ్చు, అందరు కూడా రాత్రి నిద్ర పట్టక 10, 1 గంట, 2 గంటల వరకు కూడా లేచి ఉంటున్నారు. నైట్ డ్యూటీలు చేస్తున్నారు. నిద్ర రాకుంటే టాబ్లెట్స్ కూడా వేసి నిద్రపోతున్నారు, స్లీపింగ్ పిల్స్ అని. కానీ పూర్వం ఇలా లేదనమాట. సో ఉదయం 4:30, 3:30కి, 3 గంటలకి ఇలా కూడా లేసే పూర్వం అలా ఉండేది అనమాట. 4 గంటలకు లేసేది. అదే జీవన విధానం ఇక్కడ. ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా ఉదయం 3:30కి అలా లేవడము, 4:30కి మందిరంలో ఆరతి అటెండ్ అవ్వడము, ఈవినింగ్ 7:45 వరకు అందరు కూడా నిద్రలోకి వెళ్ళిపోతారనమాట. మధ్యలో భాగవత ప్రవచనము. తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తారు. అంటే ఇక్కడ కొంతమంది ఏదైతే 16 కుటుంబాలు ఉన్నారో కొన్ని కుటుంబాలు వ్యవసాయం చేస్తారు, కొన్ని కుటుంబాలు బట్టలు నేస్తారు, కొందరు కుటుంబాలు కన్స్ట్రక్షన్ చూస్తారు, కొందరేమో పెంకులు తయారు చేస్తారు, కొందరు మట్టి ఇలాంటి పాత్రలు తయారు చేస్తుంటారు. ఇలా అనేక వృత్తులు కూడా మనకి ఇక్కడ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఏదైతే సమయం మిగులుతుందో ఆ సమయం అనేది మనం భగవంతుడి చింతనలో పెట్టచ్చు. సో ఈ ప్రకారంగా కూర్మ గ్రామం అనేది కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అంటే కూర్మ గ్రామం వచ్చి ఒక 4 days అలా మీ కుటుంబంతో పాటు స్టే చేయండి. స్టే చేస్తే ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. హరే కృష్ణ. చిన్న క్వశ్చన్ స్వామిజీ, ఇప్పుడు జనరేషన్ చాలా స్పీడ్ నడుస్తుంది. అంటే ఈవెన్ మనం 5G కూడా ఇప్పుడు జనాలు చాలట్లేదు, 6G అంటున్నారు. ఇప్పుడు అవుటర్ సొసైటీలో అంత స్పీడ్ ఉన్నప్పుడు మీరు ఇంకా ఇంత బ్యాక్వర్డ్ స్టేజ్ లో నడుస్తున్నట్టు అంటున్నారు కదా. అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఫాస్ట్ జనరేషన్ 5G, 6G జనరేషన్ అన్నారు కదా, యాక్చువల్గా మనిషి తను అడ్వాన్స్ అవుతున్నాడు అని ఎలా మనం గుర్తించాలి అంటే మనిషి సంతృప్తి బట్టి మనం గుర్తించవచ్చు. ఎవరు సంతృప్తిగా ఉన్నారో మీరు చెక్ చేయొచ్చు. అంటే ఉదాహరణకి పూర్వం మీరు చూడండి, ఒక 40 సంవత్సరాల క్రితమే చూడండి, అప్పుడు వాళ్ళు
80 సంవత్సరాల వయసు ఉన్నా కూడా ఎప్పుడు నాకు వీకెండ్ ఎప్పుడు వస్తుంది, నాకు బ్రేక్ ఎప్పుడు దొరుకుతుంది, ఈ ఆఫీస్ వర్క్ నుంచి హాలిడేస్ ఎప్పుడు దొరుకుతాయని ఎప్పుడు అంత దిగులేం పడలేదు. ప్రతిరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునే వాళ్ళు, ప్రశాంతంగా సాయంత్రం భగవంతుడి కథ వినేవాళ్ళు. ఇట్లా సండే, మండే, సాటర్డే ఇలాంటివి ఎదురు చూడకపోయే వాళ్ళు అనమాట. అంటే మళ్ళీ అప్పుడు 10 మంది సంతానం ఉన్నా కూడా మనుషులందరూ కూడా వాళ్ళు సాటిస్ఫైడ్ గా ఉండేవాళ్ళు అనమాట. అంత ఆతృత లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రతిరోజు కూడా గ్యాడ్జెట్స్ కొంటారు. అరే ఈ గ్యాడ్జెట్ బాగాలేదు, అరే 2000 ఎక్స్ట్రా పెడితే ఇది వస్తుంది, అరే ఇంకా 2 పెడితే ఇది వస్తుంది అని అలా ప్రతి వస్తువులు కొంటూనే పోతున్నారు. కార్లలో కూడా ఈ చిన్న కార్ ఎందుకు, కొంచెం పెద్ద కార్, అరే ఇదెందుకు ఎలక్ట్రిక్ కార్, ఇదెందుకు పెద్ద విల్లా, ఇలా మార్చుకుంటున్నారు. అదే మీరు ఫ్లాట్స్ చూడండి, 2 BHK సరిపోవట్లేదు, 3 BHK, తర్వాత విల్లా, ఇలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్, ఇలా ప్రతి ఒక్కరు కూడా తన కోరికలు అనేవి పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ వల్ల దీని ప్రకారం ఏంటంటే మనిషి యొక్క ఆయువు ఏదైతే ఉంది కదండి, ఈ వస్తు సేకరణలోనే ఇది గడిచిపోతుంది అనమాట. కానీ మనిషి ఆయువు, ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే 100 సంవత్సరాల వయసులో 50 సంవత్సరాల సమయము నిద్రలో గడిచిపోతుంది, మిగతా 50లో సగం కొంచెమేమో విద్యాభ్యాసంలో, తర్వాత కొంచెమేమో వృద్ధాప్యంలో, బాల్యంలో, వృద్ధాప్యంలో, విద్యాభ్యాసంలో గడిచిపోతుంది. కొద్ది సమయం ఏమంటారు మ్యారేజ్, తర్వాత అతను సెటిల్ అవ్వడము, ఈ యొక్క 10 సంవత్సరాల వ్యవధిలో వీడు ఎంతో ప్లాన్స్ చేస్తాడు. చివరికి మృత్యువు వచ్చి అన్ని తీసుకొని వెళ్ళిపోతాయి. ఈ మృత్యువు వచ్చేలోపే భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు సంబంధం ఏంటి, ఇది తెలుసుకోవడం అనే జ్ఞానము. అప్పుడే మనిషి అడ్వాన్స్ అయినట్టు అనమాట. ఎప్పుడైతే భౌతిక లోకానికి సంబంధించింది ఏది ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా చివరికి ఇక్కడ ఉండేది 4 విషయాలండి. ఎంత అడ్వాన్స్ అయినా కానివ్వండి, పుట్టడము, ముసలితనం, రోగాలు, చనిపోవడం. దీని నుంచి ఎవరు బయటపడలేరు. దీని నుంచి బయటపడేది అడ్వాన్స్మెంట్. కానీ దీంట్లో ఇంకా కూరుకుపోతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు జాబ్ చేసేవాడిని. లైఫ్ చూస్తే పూర్వం 80 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఇప్పుడు రాను ఏమైపోయారు 50 సంవత్సరాలకి. కొందరైతే రీసెంట్ గా యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. మరి అడ్వాన్స్మెంట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అసలు అడ్వాన్స్మెంట్ అంటే ఏ విధంగా అడ్వాన్స్ అవుతున్నాము అని. సో ఈ ప్రకారంగా మన పూర్వీకులందరూ కూడా సంతృప్తిగా జీవించే వాళ్ళు, అది కొరత అయిందండి. సో ఈ ప్రకారంగా మేము ఇలా చెప్తున్నాము.